మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గతంలో కాలినడక నుండి కార్ల మీద వచ్చిన భక్తులు నేడు ఎడ్ల బండ్లను వదిలి హెలికాప్టర్పై రావడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. ఇక గురువారం ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో తంబి సంస్థ వారు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అమ్మవార్లను సత్వరమే దర్శనం చేసుకోవడానికి సమయం వృధా కాకుండా హెలికాప్టర్ సేవలను రాష్ట్ర పర్యాటక శాఖ చేపట్టిందని, హనుమకొండ జిల్లా కేంద్రం నుండి మేడారం వరకు తిరిగి మేడారం నుండి హనుమకొండకు వెళ్లేందుకు అతి తక్కువ ధరల్లో ఒక్కొక్కరికి 31,000 రూపాయల టికెట్ నిర్ణయించిందని, అంతేకాకుండా మేడారం పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటించడానికి 4,800 రూపాయలు టికెట్ను ఖరారు చేశారని వివరించారు. గతంలో మహాజాతర సందర్భంగా అప్పటి పాలకులు నామమాత్రంగా నిధులు కేటాయించగా నేడు రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం గద్దెల పునరుద్ధరణ పనులతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 251 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని అన్నారు. నేటి నుండి ఈ నెల 31 వరకు వీరి సేవలు కొనసాగుతాయని తెలిపారు. గొప్ప అవకాశం సమ్మక్క సారలమ్మ కల్పించిన అవకాశంగా నేను భావిస్తా ఉన్నా. ప్రజలకు సేవ చేయడం అదృష్టం. అదేవిధంగా ఇష్ట దైవానికి ఇన్నేళ్ల తర్వాత లేట్ అయినా కష్టమైనా నేను 2004లో పాలిటిక్స్లోకి వచ్చిన. ఆ తర్వాత అనుకున్న బయట నుంచి చూసి ఒక్కసారన్నా అధికారంలో ఉండి జాతర నిర్వహించాలని ఆ కళ ఇన్ని రోజులకు నెరవేరింది. జాతర అధికారంలో ఉండి నిర్వహించడమే కాదు, ఆ తల్లికి ఇష్టమైన పద్ధతిలో అన్ని రకాల నిర్మాణాలు కానీ, గుడి నిర్మాణం కానీ, లేదా చెట్లు పెట్టడం కానీ, కంకవనాలు కానీ, ఇప్పవనాలు కానీ అన్నీ కూడా గుడి చుట్టూ ఇన్ని రోజులకు మేము అక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఇది అంటే మన చేతిలో ఒక అవకాశం ఉంటే ఎలా చేయగలుగుతాం అనేది, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండడం కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు. మీకు నచ్చిన పద్ధతిలో, మీ దేవుడు మెచ్చిన పద్ధతిలో మీరు చేసుకోండి, మీకు కావాల్సిన ఫండ్స్ ఇస్తానని. గుడి మీద మనం పెట్టింది వాస్తవానికి 101 కోటి రూపాయలు ఆ గుడి నిర్మాణంలో. కానీ మనకు ప్రతి జాతరకు 120 కోట్లు 110 కోట్లు జాతరకి ఇస్తాం. జాతరే కానీ తక్కువ ఖర్చులో ఇంతమంది భక్తులు సంతోషపడే విధంగా గుడి నిర్మాణం అయింది. అది ముఖ్యమంత్రి గారు కూడా చాలా తృప్తిగా ఉన్నారు. అందుకనే వారు కూడా కుటుంబ సమేతంగా, మా క్యాబినెట్ సమేతంగా అందరూ వచ్చి నైట్ ఆల్ట్ అక్కడ బస చేసి మేము అడిగిన 2 కోరికలను కూడా అక్కడ ఫస్ట్ కోరికనే గుడి. తర్వాత నాకు ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచే గోదావరి నీళ్ళన్నీ అంతా పోతుంది రాష్ట్రానికి, కానీ మన ములుగు నియోజకవర్గానికి చుక్క నీళ్ళు రాలేదు.